నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం క్యాలెండర్ చాప్టర్లో ఉన్నటువంటి రెండో లెవెల్లో ఉన్నటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్ సార్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇట్ వాజ్ సండే ఆన్ 20th February 2004, దెన్ వాట్ డే ఇట్ బీ ఆన్ ద 20th February 2020? సో ఒకవేళ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఫిబ్రవరి 2004 ఆదివారం అయితే ఫిబ్రవరి 20, 2020 ఏమవుతుంది అంటుండు. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటిది ఆదివారమా కాదా కన్ఫర్మ్ చేద్దాం. అంటే ఇచ్చిన డేట్ ఏంటి సార్ అని అబ్జర్వ్ చేస్తే, సో 20 February అంటే 2004 సండే అని చెప్తాను సార్. అలాంటప్పుడు 20 February 2020 ఏమవుతున్నాడు? రెండు లీప్ ఇయర్సే మాస్టర్, కానీ మనకి ఇక్కడ బోత్ ద డేట్స్ ఆర్ సేమ్, మంత్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం రెండు మెథడ్లో, ఒకటి ఏంటి సార్, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, ఇయర్స్ యొక్క ఆడ్ డేస్తో ఫైండ్ అవుట్ చేయడం, లేదా ప్రాసెస్లోకి వెళ్ళి వాటి రైట్ ఆన్సర్ చెప్తే మనం రైట్ ఆన్సర్, రాంగ్ అయితే రాంగ్ చెప్పడం సార్. చూద్దాం మాస్టర్. ఫస్ట్ మనం ఫార్మాట్లోకి వెళ్దాం. డేటు 20, డేట్ వచ్చేసి 20, మంత్ కోడ్ ఫిబ్రవరి కోడ్ 4, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4, ఇన్ దట్ లీప్ ఇయర్ 1, సెంచరీ కోడ్ 6/7. సో మన మెథడ్ తెలుసుగా మాస్టర్, డేట్ మంత్ అంటే కోడెడ్ మెథడ్. రైట్ సార్. ఫిబ్రవరి కోడ్ ఎంత అంటే 4, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4, ఈ సెంచరీ స్టార్ట్ అయ్యి 4 years అయింది. ఈ 4 years పీరియడ్లో లీప్ ఇయర్ ఏంటంటే 1 వచ్చింది. సో అలాగే ఈ సెంచరీ కోడ్ ఎంత అంటే 6, 20 + 4 24 + 4 28, 28 + 1 29 + 6 35. సో ఇక్కడ మనకు 35/7 వస్తుంది సార్. 7 1 7, 7 5 35, రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే అకార్డింగ్ టు అవర్ కోడ్, మన కోడ్ ప్రకారం ఏంటి సార్ అంటే అది శని అనగా సాటర్డే. సో సాటర్డేని పట్టుకొని మనోడు ఏమంటాడు? సండే అంటాడు సార్. అంటే ఒకరోజు అబద్ధం చెప్తాడు. ఒరిజినల్ ఆన్సర్ ఏంటంటే సాటర్డే, కానీ నెక్స్ట్ డే చెప్తాడు. సో మనం కూడా ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది, దానికి నెక్స్ట్ డేకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు గమనించండి సార్, ఇది ఒరిజినల్ ఆన్సర్ అనేటువంటి దాంట్లో పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకేమని వచ్చింది సార్? ఇక్కడ 0, రిమైండర్ ఏమొచ్చింది? 0 అంటే ఏంది? సాటర్డే. ఇక్కడ దాకా ఓకే, కానీ ఇచ్చిన ఇయర్ని జాగ్రత్తగా గమనించాలి. వెన్ ద గివెన్ ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్, ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్, లీప్ ఇయర్ అయినప్పుడు జనవరి కానీ లేదా ఫిబ్రవరి కానీ మంత్ ఇచ్చినప్పుడు మనకు డేట్స్లలో జనవరి కానీ ఫిబ్రవరి కానీ మనకి ఇచ్చిన డేట్లలో ఉంటే మనకు వచ్చిన జవాబు నుండి ఒక్కరోజు సబ్ట్రాక్ట్ చేయాలి సార్. ఇది లీప్ ఇయర్ అయితేనే, నార్మల్ ఇయర్లో అవసరం లేదు. ఓన్లీ వెన్ ద గివెన్ డేట్ ఈజ్ మంత్ ఫిబ్రవరి ఆర్ జనవరి. సో మనకి ఇచ్చిన డేట్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అది పర్టికులర్గా లీప్ ఇయర్లో అయితేనే, నార్మల్ ఇయర్ అవసరం లేదు. రైట్ సార్. ఆ లీప్ ఇయర్లో కూడా పర్టికులర్ జనవరి ఫిబ్రవరి మాత్రమే, రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ మంత్స్ జనరల్గానే లెక్క చేస్తాం. అయితే ఇక్కడ మనకు 0 అని వచ్చింది, కాబట్టి ఇక్కడ మనకు ఫిబ్రవరి జనవరి ఇచ్చినందున -1 డే చేయాలి. మనకు వచ్చిన జవాబు నుంచి ఒక్క రోజు తగ్గాలి సార్. మనకు వచ్చిన జవాబు ఏంది సార్? సాటర్డే, అంటే -1. సో -1 చేస్తే కోడ్ ప్రకారం ఎంత? ఇది 6, అంటే ఇది ఏమంటుండో ఫ్రైడే. ఇది ఒరిజినల్ సార్. యాక్చువల్గా 20th February 2004 సండే నాడు అని వాడిచ్చాడు, కానీ కాదు, ఒరిజినల్గా ఫ్రైడేని మనోడు ఆన్సర్ చెప్పకుండా, ఫ్రైడేని చెప్పకుండా సాటర్డే కూడా కాదని మనోడు ఏమంటుండు సార్ అంటే సండే అంటుండు. అంటే ఇక్కడ 2 రోజుల అబద్ధం జరుగుతుంది. జనరల్గా మరి ఇందాక మీరు ఒక్కటే రోజు చూపించారు కదా సార్, అంటే అది జనరల్ ఇయర్, కానీ మనకు పర్టికులర్గా ఇచ్చినప్పుడు ఏంది సార్? ఇది మా ఇయర్ లీప్ ఇయర్. సో ఇన్ ద గివెన్ లీప్ ఇయర్ పీరియడ్, సో పర్టికులర్లీ 2 months జనవరి ఆర్ ఫిబ్రవరి అయితే, ఇఫ్ ఎనీ డేట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి, వీ షుడ్ బి సబ్ట్రాక్ట్ 1 day ఫ్రమ్ విచ్ ఇస్ ద రిమైండర్. సో మనకు వచ్చిన రిమైండర్ ఆన్సర్ నుంచి ఒకరోజు తగ్గియాలి. ఇది మన ఫార్మేట్ సార్. రైట్. సో ఇలాంటప్పుడు ఇక్కడ డేట్ ఎంత మాస్టర్? 20, ఫిబ్రవరి కోడ్ 4, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20, లీప్ ఇయర్స్ 5, సెంచరీ కోడ్ 6/7. ఓకే మాస్టర్. సో ఇక్కడ 20 to 220 సార్. సో 20 అయింది.
మరి ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మంత్ ఏంది, ఫిబ్రవరి మంత్. ఇయర్ ఏంటిది 20 అంటే పర్ఫెక్ట్ అంటే లీప్ ఇయర్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకు వచ్చిన జవాబు నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో హియర్ డేట్ 20th February given in the year is leap year. When the given date is in the leap year, the month January or February, we should be subtract from రిమైండర్ 1 సార్. సో ఫ్రమ్ ద అక్కడ నుంచి మన రిమైండర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 24, 44 అంతే కదా సార్. 20 + 4 24, 24 + 20 44, 44 + 6 50 + 5 55/7. సో 7 1 = 7, 7 7 = 49, రిమైండర్ 6. సో రిమైండర్ 6 అంటే ఫైనల్ కాదు, -1, 6 - 1 అంటే 5. 5 stands for Thursday according to our code. ఇది ఒరిజినల్ ఆన్సర్. ఇఫ్ ద ఒరిజినల్ ఆన్సర్ గివెన్ ఫ్రైడే అయితే మనం థర్స్డే అని ఫైనల్ చేసేటోళ్ళం. కానీ ఇక్కడ వీడు ఫ్రైడే ఇవ్వలేదు, మనకేమి ఇచ్చిండు, సండే అంటే 2 రోజులు అబద్ధం ఆడిండు. సో మనం కూడా థర్స్డేను కాదని, దాని తర్వాత ఉన్న ఫ్రైని కూడా కాదని, అప్పుడు మనం ఏం చెప్తాం సార్ అంటే ఈ క్వశ్చన్ ప్రకారము ఆన్సర్ సాటర్డే. ఆన్సర్ ఈజ్ Saturday, sir. So where that Saturday, sir? Answer Saturday. So third option is the right answer, sir. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఏంటిది, అది ఫ్రైడే రావాలి సార్ ఆన్సర్. ఎందుకు ఫ్రైడే రావాలి చెప్పండి అంటే ఇది ఫిబ్రవరి మంత్, ఇయర్ లీప్ ఇయర్. వెన్ ద గివెన్ డేట్ ఇన్ ద పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ లీప్ ఇయర్, ద మంత్ జనవరి ఫిబ్రవరి, ఓన్లీ జనవరి ఫిబ్రవరిలో ఇచ్చినప్పుడు మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. అది కూడా లీప్ ఇయర్, నార్మల్ ఇయర్లో నో నీడ్. రైట్ సార్. సో ఆన్సర్ ఈస్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ సాటర్డే ఈజ్ ద ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. If it was Friday on 15th August 2003, then what was the day on 15th August 2013? సో సేమ్ సార్ మళ్ళీ ఇట్లాగే. సో మనకి ఇచ్చింది 15 ఆగస్ట్ 2003లో ఫ్రైడే అయితే సో 15th ఆగస్ట్ 2013లో ఏ డే వస్తుంది అంటుంది సార్. సో ఫస్ట్ మనకి ఇది ఫ్రైడేనా కాదా కన్ఫర్మ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, డేటు 15 ఆగస్ట్ కోడ్ 3, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3, లీప్ ఇయర్స్ ఆర్ 0, సెంచరీ కోడ్ 6/7. సో ద డేట్ గివెన్ ఇయర్ 15, మంత్ ఈజ్ ఆగస్ట్, ఇయర్ ఈజ్ 3. సో 3లో లీప్ ఇయర్స్ అనేది ఫామ్ కావు. సో 0 అండ్ సెంచరీ కోడ్ 6 సార్. సమ్ ఆఫ్ ఇట్. సో 6 + 6 12, 12 + 15 27/7. రైట్. So 15 + 3 18, 21, 27. So 7 1 = 7, 7 3 = 21, remainder 6. So remainder 6 gives according to our code Friday. సో మన కోడ్ ప్రకారము ఈ డేట్ నాడు వాస్తవంగా ఏమొస్తుంది, ఫ్రైడే వచ్చింది. వాడు కూడా చెప్పింది ఏంటి సార్, ఫ్రైడేనే చెప్పింది. అంటే వాడు రైట్ ఆన్సరే మనల్ని ఫాలో అవుతాడు. కాబట్టి మనం ఇక్కడ ఏది వస్తుందో అదే రైట్ ఆన్సర్ చెప్పాలి. సో డేట్ 15 ఆగస్ట్ కోడ్ 3, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 13, ఇన్ దట్ లీప్ ఇయర్స్ ఆర్ 3, సెంచరీ కోడ్ 6/7. లీప్ ఇయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 4తో డివైడ్ చేయాలి నెంబర్ ఆఫ్ ఇయర్స్ని. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ని 4తో డివైడ్ చేస్తే అందులో అంటే 2004 లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్, 2012 లీప్ ఇయర్. సో అవి 3 లీప్ ఇయర్స్ అన్నట్టు సార్. సో సమ్ ఆఫ్ ఇట్. సో 15 + 3 లేదా ఇట్లా కౌంట్ చేయి, 6 ఇక్కడికి ఏంది సార్ 16, 22, 25, 25 30 40. సో 40/7. 15 + 3 18, 18 3 21 + 10 31, 31 3 34 + 6 40. సో డివిజ్ 7 1 = 7, 7 5 = 35, రిమైండర్ 5. సో రిమైండర్ 5 స్టాండ్స్ ఫర్ అకార్డింగ్ టు అవర్ కోడ్ థర్స్డే. సో మన కోడ్ ప్రకారము 5 చూపిస్తే ఏంటి సార్, అది గురువారము. సో థర్స్డే వేర్ వి హావ్ సార్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఫస్ట్ వాడు ఇచ్చిన డేట్ని రైట్ ఆన్సర్ చెప్తే రైట్ చెప్పాలి. ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్ చెప్పింది చూడండి సార్, ప్రీవియస్లో రాంగ్ ఆన్సర్ చెప్పింది కాబట్టి మనం కూడా రాంగ్ ఆన్సరే చెప్పినాం. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కరెక్ట్గానే చెప్పింది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే ఇస్తున్నాం సార్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. హౌ మెనీ లీప్ ఇయర్స్ డస్ 100 years హ్యావ్? 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి అన్నాడు సార్. మనకు 00 నుంచి ఫామ్ అయిపోయి 99కి ఎండ్ అయిపోతుంది సార్. ఇది 100 years.
పీరియడ్ 100 సంవత్సరాలు, రైట్, 100 years ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఇందులో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయని చెప్తుంది సార్. సో జనరల్గా లీప్ ఇయర్స్, సో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి అంటే ఇందులో నార్మల్ ఇయర్ 76 సాధారణ సంవత్సరములు ఉంటాయి, ప్లస్ 24 లీప్ సంవత్సరాలు ఉంటాయి. సో 26 నార్మల్ ఇయర్స్ కంటైన్ ఏ సెంచరీ అండ్ 24 లీప్ ఇయర్స్ ఆర్ దేర్. సో 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయంటే 24 ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయి మాస్టర్? 24. సో 24 వేర్ వి హావ్ సార్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ 11th February 1996 to 23rd April 1997 ఆర్ దేర్. సో నెంబర్ ఆఫ్ డేస్ అంటుంది సార్. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ 11th February 96 to 23rd April 97. సో ఇయర్ నుంచి ఇయర్కి సో మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక్కునేటువంటి మెథడ్లో చెప్పొచ్చు, లేదా ఆ మంత్స్ డేట్స్ని బట్టి కూడా చెప్పొచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ ఏంది, ఎప్పుడు కనుక్కోవాలి మనం? 1997 April 23rd నుంచి వరకు ఫైనల్ డేట్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? 1996లో స్టార్ట్ చేయాలి, ఫిబ్రవరి మంత్ నుంచి 11th డేట్. సో డేట్ ఆఫ్ బర్త్ కనుక్కున్నట్టు ఇయర్స్, మంత్స్, డేస్ వస్తాయి, దాని నుంచి ఫైనల్ ఆన్సర్ చూడవచ్చు. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి మాస్టర్. 23 నుంచి 11 పోతే ఎంత అవుతుంది? 12 అవుతుంది సార్. 4 months నుంచి 2 months పోతే ఇక్కడ 2 months వస్తాయి. 97 నుంచి 96 అంటే 1 year. సో 1 year 12 అంటే 2 months 12 days అవుతుంది సార్. కానీ ఇక్కడ సేమ్ డే కూడా కావాలి అంటే ఆ రోజు వరకు అన్నాడుగా, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 23rd వరకు అన్నాడు, అంటే 23rd అన్నది కూడా కావాలి. మనం 23rd తీసేసినాం కాబట్టి ఇక్కడ డేస్ వచ్చేటప్పుడు మనం మళ్ళీ అదనంగా యాడ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 1 year, 1 yearకి ఎన్ని డేస్ మాస్టర్? ఇక్కడ 1 year. సో ఇట్లా ఈ ఫార్మెట్లో లేదు కాబట్టి డేస్ కౌంట్ చేద్దాం. 1 year కంటెంట్ 365 days. 1 year కంటెంట్ 365 days. సో హియర్ 4 months నుంచి 2 months పోయినాయి. 2 months అంటే ఫిబ్రవరి, అంటే ఒకరోజు ఇక్కడ పెరుగుతుంది సార్. సో ఎందుకు ఇక్కడ 4 monthsలో 30 days ఉంటాయి, ఇందులో ఒకటి 30 days ఉంటుంది, ఒకటి 28 ఉంటుంది. సో అందువల్ల పెరుగుతాయి సరే. కానీ జనరల్గా మనం 2 months అంటే 60 daysగా కౌంట్ చేస్తాం. జనరల్గా 2 months అంటే 60 daysగా కౌంట్ చేస్తాం. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ విషయానికి వస్తే మాస్టర్, సో ఈ 12కి ఇక్కడ నుంచి ఒక ఎక్స్ట్రా డే వచ్చింది కదా. సో 12 + 1 అంటే 13 days యాడ్ చేస్తాం. సో ఇందులో మంత్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా డేని ఇక్కడికి కన్వర్ట్ చేస్తాం. సో బికాస్ 23 డేట్, ఆ డేట్ నాటి నుంచే కావాలి, కానీ ఇక్కడ ఫిబ్రవరి 11th వరకే కావాలి. సో ఈ మంత్ వచ్చేటప్పటికి మనం ఇందులో ఫుల్ మంత్గా తీసుకునేటువంటి దాంట్లో ఒక డే తగ్గింది, అందుకని ఆ డేని యాడ్ చేస్తాం. సో టోటల్గా 365, 60, 425 + 13, 438 days సార్. టోటల్ డేస్ ఎంత సార్ అంటే 438 days. 438 వేర్ వి సార్, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనము లేదా మీరు మంత్ వైజ్గా ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి 96 నుంచి స్టార్ట్ చేసి 97 ఏప్రిల్ దాకా మంత్ వైజ్గా రాసి ఆ మంత్లో ఉన్నటువంటి డేస్ని కౌంట్ చేసుకుంటూ వచ్చినా కూడా వి గాట్ దట్ సార్ 438 days సార్. నెక్స్ట్ వన్. ఇఫ్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ these are 454 days and 9 days in a week, then how many odd days will be there in that year sir? సో ఇక్కడ మనకు ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నెంబర్ ఆఫ్ డేస్ బై వీక్, నెంబర్ ఆఫ్ డేస్ బై వీక్. సో వీని యొక్క ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఏమంటుండు? 454 days అంటుండు. వీక్కి ఎంత అంటుండు సార్? 9 days అంటుండు. యాక్చువల్గా ఏ వీక్ కంటెంట్ 7 days కదా, అంటే అది ఒరిజినల్. బట్ ఇక్కడ మనల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తాడు కాబట్టి సో అకార్డింగ్ టు దట్ నెంబర్ ఆఫ్ డేస్ బై వీక్. సో నెంబర్ ఆఫ్ డేస్ గివెన్ 454, ఏ వీక్ కంటెంట్ ఇయర్ 9 days. సో డివిజ్ ఇయర్ సార్, 9 1s are 9, 9 5s are
45 means 950 times 450, remainder 4. Remainder 4 means number of odd days. Number of odd days are 4. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి మాస్టర్? 4 వచ్చినాయి. ఎందుకు? 950 టైమ్స్ 50 వీక్స్ పర్ఫెక్ట్ వస్తాయి, 4 అనేది ఆడ్ డేస్. సో 4 ఆడ్ డేస్ ఆర్ దేర్ సార్. ఓకే.